ఓకే, తీసుకొని ఈ శ్లోకాలు మొత్తం ఆత్మకి సంబంధించినవి ఉన్నాయి. చావు పుట్టకలు లేని చదివి చదువుకోమని ఫస్ట్ చెప్పిన నేను. అది ఒక్కటే చావు పుట్టకలు లేని చదువు, అదే బ్రహ్మజ్ఞానం. వేదాలు అదే, ఉపనిషత్తులు అదే, ఆత్మజ్ఞానం మొత్తం కూడా ఈ గ్రంథాలలో ఉంటుంది. అందులో అన్నిటికంటే ముఖ్యమైనది, మనిషిని మార్చేది, మనిషి దుఃఖాన్ని పోగొట్టేది ఏకైక గ్రంథం, మతము లేని గ్రంథం, మతం పుట్టకన్నా ముందు పుట్టిన గ్రంథం, 5125 సంవత్సరాల క్రితం పుట్టిన గ్రంథం భగవద్గీత, మానవ గ్రంథం. అసలు భగవద్గీతకి భగవంతునికి, వ్యాస భగవానునికి కొట్టండి. భగవద్గీతని తన దంతంతో రాసింది వినాయకుడు కాబట్టి ఆయన గొప్ప అధిపతుగా. పక్షి జాతిని బట్టి, పక్షి జాతిని ఏం చేస్తున్నాం? పట్టి పరగహింసలు పెట్టి, కుక్షి నిండు, కుక్షి అంటే కడుపు, కుక్షి నిండా కూడు గురుటకును వండి తినేటివాడు వసుధ చెండాలుడు. వసుధ అంటే భూమి. వండి తినేటివాడు వసుధ చెండాలుడు, విశ్వదాభిరామ వినురవేమ. మీరనండి అందరు ఒకసారి, కనీసం ఆ గబ్బన్న పోతుంది, చిన్న గబ్బు పోవాలి. వేమన గారికి ఒకసారి, యోగీశ్వరునికి, విశ్వదకి, అభిరామునికి ముగ్గురు క్లాప్స్ అంటే అభినందన, కృతజ్ఞత. ఎవరన్నా మంచి పని చేస్తే శభాష్ అని కొడతాం కదా, ఇది కూడా శభాష్ అని చెప్పడానికి మన కోసం ఇచ్చిన జ్ఞానం అవి. అందుకని ఒకసారి చెప్పండి. పక్షి జాతిని బట్టి, పక్షి జాతిని బట్టి పరగహింసలు పెట్టి, పరగహింసలు పెట్టి కుక్షి నిండా కూడు, కుక్షి నిండా కూడు కూరుటకును వండి తినేటివాడు, వండి తినేటివాడు వసుధ చెండాలుడు, వసుధ చెండాలుడు, విశ్వదాభిరామ వినురవేమ. విశ్వదాభిరామ వినురవేమ. అందుకనే పక్షి జాతిని పట్టకండి, పట్టి దాన్ని చంపకండి అంటారు. ఆ చంపిన తర్వాత మన కడుపులో పెట్టడం కోసం, కడుపులో కూర్చడం కోసం, అంటే పెట్టడం కోసం ఆ యొక్క పక్షి జాతిని పరహింసలు పెట్టి చంపి వండి తినేటివాడు. వసుధ అంటే భూమి, భూమి మీద నివసించే వసుధ చెండాలుడు, భూమి మీద నివసించే చెండాలుడివి నువ్వు అంటున్నాడు. చూడండి, ఒక మహానుభావుడు ఇంత గొప్పగా ఎందుకు ఇచ్చిండు? ఆ పాపం మనకంటద్దని. ఈ శ్లోకం నేర్చుకోవడానికి మనం సిద్ధంగా లేము. ఎందుకంటే ఈ శ్లోకం మనకు అర్థమైతే మనం శాకాహారులుగా మారి ఇల్లు గురించి మళ్ళీ ఆలోచిద్దాం. ఫస్ట్ మనం మారాలి. ఎవరైనా సరే అండి, వాళ్ళు మారాలా, వీళ్ళు మారాలా, మా ఇంట్లో ఏమంటారా, ఇవన్నీ అర్థం. ఫస్ట్ నేనే మారినండి, నేనే శాకాహారిగా మారిన ఫస్ట్. తర్వాత నా పిల్లలు మారింది, తర్వాత నా భర్త, తర్వాత అత్త, మామ, ఇల్లు మొత్తం ఇప్పుడు మారుతుంది. టైం పడుతుంది. ఫస్ట్ మనం మారితే తర్వాత అంతా మారుతుంది. ఎందుకు తెలుసా అండి? స్త్రీకి అంత శక్తి ఉంటుంది, పురుషునికి బలం ఉంటుంది. కానీ ఏదన్నా అవలీలాగా ఎత్తుతాడు, కానీ ఒక సమస్య వస్తే తట్టుకోలేడు, లోపల కృంగిపోతాడు, మొగోడు బయట పడడు. కానీ ఒక స్త్రీ దేన్నంటే దాన్ని ఎత్తలేదు పైకి, కానీ ఏదైనా సమస్య వస్తే మాత్రం నిబ్బరంగా నిలబడుతుంది. అంత శక్తి స్త్రీకి, సహనము శక్తి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఇల్లాలి ఇంట్లో ధ్యానం చేస్తే, శాకాహారిగా మారితే, ఇల్లాలి చదువు ఇంటికి వెలుగుగా మారి, ఈ కుటుంబం అంతా శాకాహారిగా మారిపోయి, ధ్యానిగా మారిపోయి, ఆత్మజ్ఞానంతో వర్ధిల్లుతున్నప్పుడు ఈ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు ముక్తి మోక్షం పొందుతారా లేదా? ఫస్ట్ ఇల్లాలు. అందుకే అన్నారు, ఇంటైనా చదువు ఇంటికి వెలుగు అని ఎక్కడన్నా రాసిందా? ఇంటైనా చదువు ఎక్కడ ఉండదు, అక్కడ ఆయన బయట తిరిగేటోడు.
అర్థమైందా? ఈరోజు గర్భిణీ స్త్రీలు కూడా చక్కగా 3 రోజుల నుంచి క్లాస్ విన్నారన్నమాట. వాళ్ళకి స్పెషల్ సబ్జెక్ట్ ఇచ్చినాము. గర్భిణీ స్త్రీలకి, పెళ్ళైనోళ్ళకి, పెళ్లి కానోళ్ళకి, ముసలోళ్ళకి, పడుసోళ్ళకి అందరికీ ఇందులో జ్ఞానం ఉందండి. ఆ అమ్మాయి చాలా సంతోషంగా కంటిన్యూ 3 రోజులు వచ్చి కింద కూర్చోమంటే కిందనే కూర్చున్నారు. గర్భంతో ఉండి కూడా కిందనే కూర్చోవాలి. అయితేనే మనం అంత ఫ్రీగా ఉండగలుగుతాం. ప్రతి దానికి పైన కూర్చోవడం, నేను ఇప్పుడు పైన కూర్చున్నాను, మీరు నన్ను అనకండి. నేను పైన కూర్చోకపోతే మీరు నాకు కనబడదు. కాబట్టి అంటే గర్భంతో ఉన్నామని మరీ శూన్యం చేయొద్దండి. పర్వాలేదు, వాకింగ్ చేస్తూ, పనులు చేస్తూ, తన పని తను చేస్తూ, వంట చేసి అన్నీ చేయొచ్చు. వాళ్ళు ఏదో చెప్పిండ్రు, వాళ్ళు భయం పెట్టిండ్రు అని చెప్పి పూర్వం ఏం చెప్పిండ్రో అది మాత్రమే సత్యం. అందుకని కొంచెం ఆలోచించండి, ధ్యానం చేయండి, ఆరోగ్యంగా ఉండండి, పాపాన్ని అంటించుకోకుండా దూరంగా ఉండండి. ఇంకొక విషయం ఏంటంటే తెగదు పాపము అంటే ఇక ఇది కాదు. అన్నమయ్య ఏం చెప్తుందంటే ఈ పాట రూపంలో ఆత్మజ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు? నా నాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము, పుట్టుటయు నిజమే పోవుటయు నిజమే, నటనడి నీ పని నాటకము అంటాడు. ఇంకోటి ఏమంటుండు? తెగదు పాపము తీరదు పుణ్యము, నది నది నీ పని, తల్లిగా నాటకమే, తండ్రిగా నాటకమే, భార్యగా నాటకమే, భర్తగా నాటకమే, బిడ్డగా నాటకమే, ఆడపిల్లగా, మగపిల్లనిగా అన్ని నాటకాలు వేయడానికి అన్ని పాత్రలు. ఇప్పుడు నేను ఒక్కదాన్ని చూడండి, నేను ఒక్కదాన్ని. అమ్మ కడుపులో ఉన్నప్పుడు నా పేరేంటిది? పిండ. ఫస్ట్ అండం అంటే గుడ్డుగా వస్తుంది కదా అమ్మ కడుపులో. ఫస్ట్ అండం. అండము ఎక్కడ ఉంటుంది మన కడుపులో తెలుసా? మీరు అందరు తల్లులైంది కదా. మన కడుపులో అండం ఎక్కడ ఉంటుంది? ట్యూబులలో ఉంటుంది, గర్భంలో రాదు. మనకి పీరియడ్స్ ఆగితేనే తల్లి అవుతుంది. పీరియడ్స్ చాలా గొప్పదండి, దాన్ని అసహించుకోవడం. అది ఎంత అసహించుకుంటామో మన గర్భసంచి అంత ఖరాబ్ అవుతుంది. మీకు ఇంకో విషయం తెలుసా? మనం చెట్టు ఆకు తెచ్చుకొని గోరింటాకు పెట్టుకుంటాం కదా ఆషాఢ మాసంలో, అప్పుడు ఖచ్చితంగా పెట్టుకోవాలి. కానీ వేరే టైంలో కూడా పెట్టుకుంటాం. అది ఎలా వచ్చింది చెట్టు? అమ్మవారి ముట్టు వల్ల. అమ్మవారి ముట్టు ఒక చుక్క కింద పడి ఆ చుక్కే గోరింటాకు చెట్టు. అర్థమైందా? అమ్మవారికి ముట్టు ఒకలాగా, మన ముట్టు ఒకలా ఉండదండి. ఇంకోటి ఏంటంటే మనం గర్భం దాల్చాలంటే పీరియడ్స్ ఆగాలి. అర్థమైందా? ఇది ఆగితే గర్భాన్ని దాలుస్తాం. ఎప్పుడైతే మనకి గర్భము ట్యూబులలో వస్తుంది, ఆ ట్యూబుల్లో ఉన్న గుడ్డు జారి గర్భంలోకి వస్తుంది. ఆ గర్భంలో అప్పుడు పిండంగా మారుతుంది. అండము, పిండం. ఆ పిండము గర్భంలోకి వచ్చిన తర్వాత మనకి ఎప్పుడైతే బయటకు వస్తామో, నేను ఆడపిల్లగా పుట్టాను కదా, నా పేరు అప్పుడు ఆడపిల్ల. ఆ 2 పేర్లు పోయినాయి. ఇక అండం పోయింది, పిండం పోయింది, బయటకు వచ్చినాక ఆడపిల్ల. నాకంటే ముందు ఒకడు ఉట్టి ఉన్నాడు ఇట్లా, దానికి నేనేమైనా? ఆడపిల్ల పోయింది, చెల్లెనైనా. ఆ తర్వాత ఒకడు ఉట్టిండు, చెల్లె పోయింది, అక్కనైనా కదా. బిడ్డనైనా, అక్కనైనా, చెల్లినైనా, పిండంనైనా, అండంనైనా, ఆడపిల్లనైనా, తర్వాత పెండ్లైంది భార్యనైనా, అత్తకి కోడలనైనా, ఒక బిడ్డకి తల్లినైనా, తర్వాత మళ్ళీ నా కోడలు వస్తే నేను అత్తనైతాను, అల్లుడు వచ్చిన అత్త అవుతాను, తర్వాత ముసలి వాళ్ళమైతాం, నానమ్మ అవుతాం, అమ్మమ్మ అవుతాం, ముసలి వాళ్ళమైతాం, శవం కూడా అవుతాం. అయిందా? ఇవన్నీ నేనే కదా. అలాగే నువ్వు కూడా ఇంతే కదా. నువ్వు కూడా మనమందరం ఒక్కోలమే. ఇది ఒక్కొక్క అవతారం ఎలా వేషం పాత్ర, చెల్లె పాత్ర ఉన్నట్టుగా భార్య పాత్ర వేరు. ఇవి 2 వేరు. అక్కడ చెల్లిగా ఉంటాం, అదే శరీరం ఇక్కడ భార్యగా ఉంటుంది.
ఇక్కడ ఏం చెప్తున్నాడు, భగవంతుడు ఒక్కోడే. ఇవన్నీ పాత్రలు మనం ఎలా వేశామో భగవంతుడు ఈ సృష్టిని నడిపించడానికి ఒక్కొక్క అవతారం వేసి సృష్టిని నడిపిస్తున్నారు. కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవుళ్ళు వాళ్ళు వీళ్ళు అందరూ ఒక్కొక్క కార్యం మీద ఒక్కొక్క రాక్షసుని వధించడానికి ఆ యొక్క ఒకే ఒక భగవంతుడి నుంచి వచ్చిన వాళ్ళు. మనం ఇవన్నీ ఎట్లా అయినామో అవన్నీ వాళ్ళు. అందుకనే చక్కగా ఇంత గొప్ప జ్ఞానాన్ని మనకి భగవద్గీతలో ఇచ్చాడు. కాబట్టి మీ అందరి ఇంట్లో భగవద్గీత ఉంచండి. మళ్ళీ మీరు 3 రోజులు పెట్టుకుంటానే అంటేనే 3 రోజులు పెట్టుకుంటేనే మీకు కాస్త ఎక్కుతుంది. ఈ 2 గంటలలో కొంచెం చెప్పినాం, నిన్న కొంచెం చెప్పినాం. నిన్నకి ఏం చెప్పిందో ఏం చెప్పలేదు. కానీ ఈరోజు కొంచెం మీరు టైం ఇచ్చిండ్రు, నేను టైం ఇచ్చిన కాబట్టి కాస్త చెప్పుకోగలిగిన. తర్వాత మనకి నచ్చితే చక్కగా ధ్యానం చేస్తూ ఈ అనుభవాలు పొందాలి. ఇంకొక విషయం ఏంటంటే ధ్యానం ఎలా చేయాలి, ఇందాక చేపించిన వేళ్ళల్లో వేలు పెట్టుకొని చక్కగా మన లోపలికి వెళ్తున్న శ్వాసని గమనించాలి. వస్తున్న శ్వాస పోతున్న శ్వాసని గమనిస్తూ మన లోపలికి వెళ్ళాలి. మనమేమో బయటకు వెళ్తాం. అందుకని ఇందులో ప్రతిదీ ఉంది. ఉన్నది గింతే కానీ దీనికి గట్టి ఉందండి జ్ఞానం, బాగా బోలెడంత జ్ఞానం ఉందండి. ఈరోజు ఇదంతా అక్కడ చెప్పినాను. దాంట్లో 2 శ్లోకాలు గీతలో నుంచి, ఒకటి గుణాల గురించి చెప్పిన, ఒకటి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన శ్లోకం గురించి. అంటే ఇక్కడ మనకి ఏదైతే ధ్యానము చేస్తే మన లోపలికి మనం వెళ్తే అప్పుడు మనకి ఆరోగ్యం వస్తుంది. బయటకు వెళ్తే భగవంతునికి దూరం అవుతాం, ఈ లోపలికి వెళ్తే భగవంతునికి దగ్గర అవుతాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నాడు, ఈ 2వ పొరలో ఉన్నాడు ఆయన. ఆ 2వ పొరలోకి మనం సూక్ష్మంగా వెళ్తాము. ఆ తర్వాత మనం భగవంతునికి ఇక్కడ దగ్గర అవుతాం. కాబట్టి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే ఇలా సుఖంగా కూర్చోవాలి. మీకు కింద నచ్చదనుకోండి, ఇబ్బందిగా ఉందనుకోండి, సో ఇక్కడ పైన కూర్చోవచ్చు. దీనికి ఏ నియమం లేదు. కొంచెం డస్ట్ లేకుండా నీట్గా ఉంటే చాలు. మనం ఎప్పుడైతే నీట్గానే ఉంచుకుంటాం, ఇంట్లో నీట్గా ఉన్న దాంట్లో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, చైర్లో కూర్చోవచ్చు. మన కాళ్ళు ఇలా కాకుండా ఇలా పెడతాం కదా, ఇలా వేసుకోవాలి. పైన కూర్చోవాలి. కింద కూర్చున్న వాళ్ళకి కాళ్ళు ఏమైనా ఇబ్బందిగా ఉంటే ఈ బ్యాట్ మీద కాకుండా కొంచెం కింద మెత్తగా వేసుకోవాలి. ఒక చెద్దరు అన్న కొంచెం మెత్తగా వేసుకుంటే కాళ్ళకి తిమ్మిర్లు రావాలి. కింద కూర్చొని చేస్తే మంచిదే, కూర్చోలేని వాళ్ళకి ఇవన్నీ ఎక్కువ. తర్వాత మనం 41 రోజు ఒక మండల దీక్షలా, నియమాలు ఏమీ లేవు. కన్నీళ్ళ స్నానాలు, కాళ్ళకి చెప్పులు లేకపోతే ఇవన్నీ ఏమి ఉండయండి. ఇంకొక విషయం ఏంటంటే 41 రోజు దీక్ష తీసుకోవడం దేని కొరకు చెప్పాలి. అయ్యప్ప దీక్ష తీసుకుంటాం కదా, తర్వాత సాయిబాబా దీక్ష, హనుమాన్ దీక్ష, రామ దీక్ష, శివ దీక్ష, మాత దీక్ష ఇవన్నీ ఉన్నాయి. ఈ దీక్ష ఎందుకు తీసుకోమంటున్నారు మనని, దేని కొరకు? సూపర్. అంటే మనలో మార్పు కోసం. అవునంటారా కాదా? అవునంటారా కాదా? మనలో మార్పు కోసం మనం మారాలి. కాబట్టి కనీసం ఈ 41 రోజులన్నా దీక్ష ఇస్తే గురువులు అలా ఆలోచించింది. ఈ మానవుడికి 41 రోజు అందరినీ స్వామి, స్వామి అంటే ఏంటిది? దేవుడాని కదా. అమ్మ స్వామి, చెల్లి స్వామి, అక్క స్వామి అని ఎందుకు పిలుస్తున్నాం? అందరి లోపల దైవత్వం ఉంది అని చెప్తున్నాడు స్వామి అని పిలుస్తూ. అవునా కదా? చూడండి, అంటే 41 రోజు దీక్ష పడితే మారాలని పట్టిండు. మరి మారుతున్నారా? మారట్లేదు. ఎప్పుడు తింటామా, ఎప్పుడు మాల తీసేస్తామా, ఎప్పుడు దుంకుతామా? ఎంత పాపం అండి అది. మరి పట్టకపోతే బెస్టే కదా. 41 రోజు దీక్ష అనేది గొప్పదండి, చాలా గొప్పది. ఎన్నో నియమాలు పెడతారు. నిజంగా నిష్ఠతోను భక్తితో నిజంగా మమేకమే చేస్తే ఒకప్పుడు మార్పరిచిన అయ్యప్ప దీక్షలకి ఇప్పుడు ఎందుకు రావట్లేదు? అందరు పట్టిండు కాబట్టి నేను పడతా, అది ఫ్యాషన్ అయిపోయింది. కానీ 41 రోజు మండల దీక్ష అంటే
చేయాలంటే మీరు ధ్యాన దీక్ష, ఈ బట్టలు వేసుడు అవేమీ లేవండి. కేవలం ఎలా చేయాలంటే ఒకటే స్థలంలో కూర్చోవడం, ఒక టైంకి చేయడం, అంతకు మించి ఏమీ లేదు. కొద్దిగా శాకాహారిగా ఉండాలి. కొద్దిగా 41 రోజు అయితే ఉండండి శాకాహారిగా ఉండి. ఇప్పుడు ఇది మీ ఇల్లు అనుకోండి, ఇది ఒక ప్లేస్, ఆ ప్లేస్లోనే రోజు 41 రోజు దాకా కూర్చోవాలి. ఏ టైంకి కూర్చుంటావు? పగటికి కూర్చుంటావా, పొద్దున కూర్చుంటావా, రాత్రి కూర్చుంటావా, ఏ టైమో ఆ టైం పెట్టుకోండి అంతే. ఇంకేం నియమాలు లేవు. ఎవరి చేత కొంచెం నాన్ వెజ్ తిన్న వాళ్ళ చేత ఈ 41 రోజు తినకుండా శాకాహారుల చేత తినచ్చు, మనం వండుకొని తినచ్చు. ఇంతే. అంటే ఆహార నియమం మాత్రమే ఉంటుంది, కానీ ఇక్కడ ఏం ఉండదండి. నీ లోపలికి నువ్వు వెళ్ళి ఆ యొక్క మనలో ఉన్న ఆ పరమాత్మని కలవడమే నిజమైన భక్తి. ఇలా 41 రోజు మీరందరూ చేసి చూడండి. మీలో మార్పు రాకపోతే నేను ప్రచారమే మానేస్తాను. ఎందుకంటే నేను పట్టిన దీక్షలో, మండల దీక్షలో నాకు 21 రోజే మార్పు వచ్చింది. 21 రోజు లోపల ఎందుకు వచ్చింది? ఇందులో ఏదో ఉంది అని తెలుసుకోవడం కోసం పట్టిన పట్టు గట్టిగా పట్టిన. నేను రోగం పోగొట్టుకోవడం కోసం ధ్యానంలోకి రాలేదు, వచ్చింది దానికోసమే. కానీ జ్ఞానం తెలుసుకున్నాక ఇందులో ఏదో సత్యం ఉంది. కేవలం పూజనే కాదు, స్తోత్రమే కాదు, జపమే కాదు, ధ్యానము మనల్ని మారుస్తుందట, మనిషిగా తీర్చిదిద్దుతుందట. దానికోసం తెలుసుకోవడం కోసం నేను ఈ మార్గంలోకి వచ్చి గట్టిగా బట్టి చక్కగా చేసిన. కాబట్టి నా సైనస్ ప్రాబ్లం 21 అంటే మన పట్టుని బట్టి. మీరే గమనించండి, మీరు ఒక బిజినెస్ చేశారనుకోండి, ఒక చదువు చదువుకున్నారు, నేను ఖచ్చితంగా జాబ్, టీచర్ జాబ్ సంపాదిస్తా అని అనుకుని మీరు చదువుకొని చూడండి, వస్తుందా రాదా? అలా నేను చేసిన, మీకు వచ్చినట్టు నాకు వచ్చింది. అలా నేను చేశాను కాబట్టి నేను ఫలితం తొందరగా ఉంది. తప్పకుండా మీకు మీరు శ్రద్ధ అయిపోయి నేనేం చెప్పాను, అలా చేస్తే మీ అందరికీ ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది. 41 రోజు మనలో మార్పు వస్తుంది. శాకాహారిగా ఉండి ధ్యానం చేస్తూ ఒక ప్లేస్లో చక్కగా భోజనాన్ని స్నానం చేసి పవిత్రమైన ఆలోచనలతో, భావాలతో చేయండి. ఆ భోజనాన్ని తినండి. అలా చేస్తే తప్ప